ఈ భూమిలో కొందరు వ్యక్తులు వచ్చి ఆ బిల్డింగ్ అక్కడ పక్కన కట్టుకునేవారు. వాళ్ళ బిల్డింగ్లు అమ్ముడు పోతలేవు. సంవత్సరం 2 సంవత్సరాల నుండి వాళ్ళు కట్టుకున్నారు. 20 నెలల కంచెలు కంప్లీట్ చేసిండ్రు. ఈ 2, 3 నెలల కంచెల బిల్డింగ్లు అమ్ముడు పోతలేవు. ఎవరొచ్చి కొంటలేరు. లాంగ్ లోపలికి అవుతుందని చెప్పేసి వాళ్ళకి ఎలా దారి అంటే మీకు బృందావనం కాల నుండి లెక్చర్ కాల నుండి అటు శ్మశాన వాటిక సైడ్ వాళ్ళ దారి ఉంటుంది. ఆ వెంచర్ మొత్తం. ఈ భూమికి ఆ వెంచర్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ భూమి అగ్రికల్చర్ ల్యాండ్, ఎకరం 2 గుంటలు. ఇది మా పూర్వీకులది, మా తాతది. ఇది గత 60 సంవత్సరాల నుండి మా పూర్వీకులది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈనంగా దారి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దారి చేస్తే రోడ్డుకు దగ్గర 1 నిమిషంలో వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఎవరైతే కొంటలేరో బిల్డింగ్లు చూసి వెళ్తుంటే నేను అటు నుండి దారి మీకు, కానీ ఇట్లా కూడా నేను దారి చేసి మట్టి పోసి దారి చేసి ఇస్తా అని చెప్పేసి వాళ్ళకు చెప్తే వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు మా దాంట్లో దారి పోసే ప్రయత్నం చేస్తున్నాడు. మేము వచ్చి మొన్న మా దాంట్లో దారి ఎట్లా చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మేము ఈ అద్దుబందు గోడ కట్టుకున్నాము. గోడ కట్టుకుంటే ఏమవుతుంది, గోడ కట్టుకొని 20 రోజులు అవుతుందండి. 28 తారీఖు నాడు గోడ కట్టినాం. 11/28. 29 నాడు నైట్ వచ్చి వాళ్ళు కూల్చే ప్రయత్నం చేసి కొద్దిగా కూల్చిండ్రు. మేము ఇక్కడ ఆ రోజు ఉన్నాం. మేము వెళ్ళి పట్టుకునే ప్రయత్నం చేయంగా వాళ్ళు పారిపోయిన్రు. వాళ్ళు నైటు 100 డైల్ ఫోన్ చేసిన 100 డైల్ ఫోన్ చేస్తే వాళ్ళు ఇద్దరు పోలీసులు వచ్చి కూల్చిన గోడను ప్లస్ వాళ్ళు బండి మీద వెళ్ళిన అవన్నీ చూసుకొని పొద్దున వచ్చి నాకు దరఖాస్తు ఇవ్వమని చెప్పారు. నేను మరుసటి రోజు 30 తారీఖు వెళ్ళి దరఖాస్తు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము గోడ మొత్తం కంప్లీట్ చేస్తానికి ఒక 4 రోజులు పట్టింది. 4 రోజులు కట్టేసినాం. డేలా పొద్దంతా 4 రోజులు కట్టేసరికి ఎవరు రాలే ఇప్పటివరకు. మొన్న వాళ్ళు ఏంటంటే వెనుక కొందరు శ్రీధర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మన రాజేందర్ రెడ్డి వీళ్ళు బిల్డర్లు. ఈ శ్రీధర్ రెడ్డి అంటేనో వెంచర్స్ మన ప్లాట్లు కొని అమ్ముతూ ఉంటాడు. ఈ శ్రీధర్ రెడ్డి, మైపాల్ రెడ్డిను రాజేందర్ రెడ్డి అనేటైనా ఇక్కడ ఈ బిల్డింగ్లు కొని వాళ్ళు బిల్డర్లు కట్టి అమ్ముతూ ఉంటారు. 70-80 లక్షలు చేయని బిల్డింగు ఈయనగా దారి చేస్తా అని చెప్పేసి 1,20,00,000 ఒకటి, అటు సైడ్ది ఇటు సైడ్ది 1,18,00,000 అమ్మాడు. అమ్మితే వాళ్ళు ఏంటంటే నేను గోడ కట్టుకున్న తర్వాత వాళ్ళ లోపల ఏదో ప్రాబ్లమ్స్ జరిగినాయి. లోపల ప్లాట్లు కూడా కొన్ని అమ్ముడు పోయినట్టు ఈ మధ్యలో. కొందరు ఈయనగా దారి చూపించేసి తక్కువ రేటు తీసుకొని ఎక్కువ రేటుకు శ్రీధర్ రెడ్డి అంటేనే కొందరికి అట్లా అమ్ముతూ ఉన్నారు. వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు. నేను ఇది కట్టుకున్న తర్వాత 20 రోజులకు మొన్న వాళ్ళు సండే రోజు ఏదో మాట్లాడుకొని ఎట్లా ఈయనగా దారి చేస్తేనే అది ఉంటే లేకపోతే మేము ప్లాట్లు తీసుకోము మళ్ళీ రిటర్న్ ఇస్తామని కొంచెం లోపల గడిపే జరుగుతుందంటే మనకు తెలియదు పూర్తిగా. దానివల్ల వీళ్ళు ఏం చేసినట్టే మొన్న ఒకసారి వచ్చి అందరిని పట్టుకొని వచ్చి ఇక్కడ దారి గురించి చేసే ప్రయత్నం చేస్తే మేము వచ్చి మాట్లాడినాం. వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళట ఛానల్ వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే ఈ ఓనర్ ఎవరు అంటే ఆయన నాకు చూపిస్తే నేను అప్పుడే వచ్చిన, నాతో కూడా నా వయసు కూడా తీసుకున్నారు. వాళ్ళకి ఏంటిది కావాలంటే అట్లా మాకు దూరం ఇబ్బంది అవుతుంది. రోడ్డు మీదకి వెళ్ళడానికి చాలా లాంగ్ ఉన్నది. ఆ రోడ్డు మంచిగా లేదు. ఈయనంగా మేము మట్టి పోసుకున్నాము, మేము వాకబుల్ ఉంటుందని చెప్పి మేము మట్టి పోసుకున్నాము, మేము డెవలప్ చేసుకున్నాము, దీంట్లో మట్టి మేము పోసుకొని మేము దారి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ స్వయంగా వాళ్ళ నోటుకుంటే వాళ్ళే చెప్తున్నారు. ఇట్లా రోడ్ అయితే బాగుంటుంది, ఈ రకంగా అయితే 1 నిమిషంలో రోడ్ ఎక్కచ్చు. రాత్రిపూట ఎవరికైనా పిల్లలకు వీళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే మాకు ఇది మంచిగా ఉన్నది అంటే నీ ప్లాట్ కొన్నప్పుడు నీకు దారి ఎలా ఉన్నది అలానే వెళ్ళాలి కదా. ఆఖరికి ఇప్పుడు మీరు ఏమంటారు? నేను అనేది అంటే 2 లక్షలు పెట్టి మొన్న నేను గోడ కట్టుకున్న 20 రోజుల కింద కట్టింది. మొన్న వచ్చి కూల్చినారు, ధ్వంసం చేసినారు. మొత్తం చేస్తే నేను వెళ్ళి పిటిషన్ ఇచ్చిన, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన వాళ్ళ మీద. ధ్వంసం చేసే రైట్స్ వాళ్ళకి ఎక్కడి, నా ప్లాట్లకు వచ్చే రైట్స్ ఎక్కడి, వీరెవరు? వీళ్ళంతా కూడా ఎవరైతే ధ్వంసం చేసిందో వాళ్ళంతా సుమన్ టీవీలో వాళ్ళు వాయిస్ ఇచ్చిండ్రు. వాళ్ళు అందరు క్లియర్ కట్టే కనబడిండ్రు. మొత్తం అందరూ అవపడతారు, సుమన్ టీవీలో అందరూ అవపడతారు. ఎవరెవరైతే వచ్చారు కాలనీ వాళ్ళు మొత్తం వస్తలేరు. ఒక బ్యాచ్ ఉంది ఇందులో. వాళ్ళు తప్పులతో ఒకరికొకరు సహకరించుకొని వాళ్ళు చేసేటోళ్ళు కొందరు ఉన్నారు. మైపాల్ రెడ్డి ఏంది, రాజేందర్ రెడ్డి వాళ్ళు ఇద్దరు పార్ట్నర్సు బిల్డర్సు. శ్రీధర్ రెడ్డి కూడా వీళ్ళు అది ఉండేది బయట అపార్ట్మెంట్లో, ఇక్కడ దానికి యూనియన్ లీడర్. ఆయన ఒక కమ్యూనిటీ అనేది పెట్టుకున్నారట. ఆ కమ్యూనిటీ పెట్టుకొని ఆ కమ్యూనిటీ మీద లెటర్ పెట్టి మున్సిపాలిటీ ఇచ్చినట. మీరు తెలుసుకోండి, కమ్యూనిటీ లెటర్ ఇక్కడ పెట్టి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చూశారు. వాళ్ళు వచ్చి చూసి హైటు గోడ పైన ఎక్కువ ఉందని చెప్పేసి ఒక లైన్ తీసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా దాని దగ్గరికి ఎవరు రాలేదు. వీళ్ళు మొన్న వచ్చి ఇక్కడ దారికి చేసుకోవాలి, ఖచ్చితంగా చేస్తాం, మేము ఏమైనా చేస్తామని వాళ్ళు అన్నీ ఎవరు పడితే వాళ్ళని మేనేజ్ చేసుకుంటాను. ఇష్టం ఉన్నట్టు నన్ను ఇబ్బంది పెడతాను. చాలా వీళ్ళతో నాకు థ్రెట్ ఉన్నది. వాళ్ళు నన్ను నా గురించి వాళ్ళు వచ్చేస్తున్నారు. వీళ్ళ వల్ల నాకు చాలా ప్రాణహాని కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే నేను చెప్పేది ఒకటే, నా ఆస్తిని ధ్వంసం చేసే నష్టం చేసే రైట్స్ వీళ్ళకి ఎక్కడి. ఇంకొకటి సార్ నేను చెప్తున్నది ఏంటంటే వాళ్ళు నా జాగాలకు రావడానికి వాళ్ళ దగ్గర ఏ అధికారం ఉన్నది. వాళ్ళు కొన్న ప్లాట్కు దారి అనేది ఉంటుంది. ఒక వెంచర్ చేసినప్పుడు ఏనంగా దారి అనేది ప్లాట్ మ్యాప్లో ఉంటుంది. ఆ మ్యాప్ తీసుకొని చూడండి, ఆ దారి కనుక ఇటు ఉంటే
నేను దానికి దేనికైనా రెడీ. ఆపండి ఆపండి. నేను చెప్పేది ఒకటి ఏంటంటే వీళ్ళు చేసిన దానికి వీళ్ళని కఠినంగా శిక్షించాలి, వీళ్ళపై కేసు పెట్టాలి. నేను పిటిషన్ కూడా ఇచ్చిన పోలీస్ స్టేషన్లో, సుబేదార్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చాను నిన్న. ఈ రోజు వరకు ఎవరు రాలేదు. ఇంకా మొత్తం మీద అయితే నా గోడను ధ్వంసం చేసే రైట్స్ వాళ్ళకి ఎక్కడి ఇంత ధ్వంసం చేసినందుకు వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదు.